ఒక 1 వీక్ చింతపండు మానేస్తే మోకాలు నొప్పులు కాదు, బాడీలో ఉండే ఏ పెయిన్ కూడా రాదు. ఐ టోటల్లీ డిసగ్రీ విత్ దిస్. చింతపండు తినకపోతే మోకాళ్ళు నొప్పులు రావు అంటున్నాడు. చింతపండు తింటే గొప్ప నొప్పులు తగ్గే అవకాశం అయితే ఉంది. పులుపు అనేది ఇండైజెషన్ని క్రియేట్ చేసేసి బాడీలో గ్యాస్ని ఫామ్ చేసేసి, ఇంకా ఇండైజెషను, గ్యాసు, పెయిన్స్ ఇవన్నీ ఇంకా ఏదో ఆయన బుర్రలో ఒక మినీ మార్వెల్ ఇమాజినరీ వరల్డ్ నడుస్తుంది. ఇది మన స్కోప్ ఆఫ్ నాలెడ్జ్లో కవర్ అయ్యేది కాదు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. చింతపండు గురించి చెప్తాను నేను. చింతపండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేషన్ అంటేనే ఐటిస్ అని ఉంటుంది కదా, అంటేనే ఇన్ఫ్లమేషన్. సో దీంట్లో ఉన్నవి ఇన్ఫ్లమేషన్ని తగ్గించే దాంట్లో హెల్ప్ చేస్తాయి. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ టిష్యూ డ్యామేజ్ని రిపేర్ చేసే పనిలో ఉంటాయి. సో దీనివల్ల తగ్గే ఛాన్స్ ఉంది. బట్ చింతపండు తింటే మళ్ళీ మోకాలు నొప్పులు తగ్గుతాయా అంటే అలా తగ్గవు, కొద్దిగా హెల్ప్ అవుతుంది. మోకాలు నొప్పులు కంప్లీట్గా తగ్గాలన్నా, దాని పెయిన్ నుంచి రిలీఫ్ కావాలన్నా చేయగలిగింది రెండు. ఒకటి, మోకాలు చుట్టుపక్కల కండరాలని స్ట్రెంగ్తెన్ చేసుకోవడం. 2, వాకింగ్ తగ్గించుకోవడం. ఎస్, వాకింగ్ తగ్గిమన్నానని నన్ను మళ్ళీ కామెంట్స్లో వేసుకుంటారు. ఒకటి అడుగుతాను, ఆలోచించండి. మీ సైకిల్ టైర్లో గాలి తక్కువ ఉంది అంటే ఆస్టియోఆర్థరైటిస్ స్టార్ట్ అయిపోయిందని అనుకుందాం. మీరు మళ్ళీ దాన్ని తొక్కడం వల్ల గాలి తగ్గుతుందంటారా, పెరుగుతుందంటారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? వాకింగ్ చేయకుండా వాకింగ్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఎక్సర్సైజెస్ ద్వారా ఎలా పొందాలో మన ఫస్ట్ వీడియోలో ఉంది, ఓపిక ఉంటే చూడండి. అంతేగాని ఇది తినండి, ఇది తినకండి, ఇవన్నీ కూడా పట్టించుకోకండి. సైంటిఫికల్గా వర్కౌట్ అయ్యేది ఈ రెండే. నేను అడగను. నచ్చితే వాళ్ళే షేర్ చేస్తారు, ఫాలో కూడా చేస్తారు.